ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే, ఈరోజు నిన్న మనం మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చూసాము. ఈరోజు మీ పైన మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియో చూసే సమయానికి ఎలా ఉన్నాయనేది చూద్దాము. అయితే ఇది ఎవరికి వర్తిస్తుందో మీకు ఆల్రెడీ తెలుసు. ఈ రీడింగ్ మీ ముందుకు వచ్చింది అంటేనే ఇందులో నేను చెప్పే పాయింట్స్ మీకు కొన్ని రీజనేట్ అవుతాయని, యూనివర్స్ ఈ వీడియో మీకు మీ ప్రశ్నలకి సమాధానం అని చెప్పచ్చు. ఓకే, సో చూద్దాం. నేను ఆల్రెడీ కార్డ్స్ని షఫిల్ చేసి ఉంచాను. గైస్, ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే మనల్ని కాంటాక్ట్ చేయండి. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. వాట్ మై వ్యూవర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఫర్ మై వ్యూవర్స్. డివైన్ మస్క్లైన్ ఎనర్జీ అంటే ఇది చూడండి. మీ గురించి అనగానే ఈ రెండు ఒకటే కార్డ్స్. ఇన్ యాంగ్ అనేవి ఎప్పటికీ కలిసే ఉంటాయి. అవి వేరువేరుగా ఉన్నా కలిసే ఉంటాయి. ఇదే దానికి అర్థం. ఇన్ యాంగ్. ఓకే, ఇదైతే మీ కనెక్షన్, మీ పర్సన్తో సోల్మేట్ కనెక్షన్ అని చెప్పొచ్చు. డివైన్ కలిపిన కనెక్షన్ అని చెప్పచ్చు. అయితే ఈ పర్సన్ తన లైఫ్లో ప్రజెంట్ ఈ ఫెమినైన్ ఎనర్జీ, తనని ప్రొటెక్ట్ చేస్తున్న ఎనర్జీని తను కోల్పోయినట్టుగా అయితే ఇప్పుడు ప్రజెంట్ ఫీల్ అవుతున్నారు. ఎమోషనల్ ట్రామ్ అంటే డిప్రెషన్ ఉంది, బట్ పైకి చూపించట్లేదు ఈ పర్సన్. వై యూనివర్స్? డీప్ పెయిన్లో ఉన్నారు ఈ పర్సన్. అయితే కరెంట్ ఎనర్జీస్ మీ గురించి వేరే అదర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే ట్రాప్డ్ ఫీల్ అవుతూ ఉన్నారు రైట్ నౌ. లోన్లీగా ఉంటున్నారు, ఒక్కళ్ళే ఉంటున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది, బట్ వాళ్ళతో అయితే అంత మింగిల్ అవ్వట్లేదు అని చెప్పచ్చు. ఇక్కడ ఈ పర్సన్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల మీరు దూరమై ఉంటే ఈ పర్సన్ ఆ ఎఫెక్ట్ అనేది ఇప్పుడు ఫీల్ అవుతూ ఉన్నారు. బట్ థర్డ్ పార్టీ గురించి మీ గురించి వాల్యూ తెలుసుకోవటం, రియలైజేషన్ రావటం అనేది ఇక్కడ జరుగుతూ ఉంది. అందుకే ఎమోషనల్ స్ట్రామ్, సోలో, పెయిన్, రిగ్రెట్ ఫీలింగ్ కూడా ఈ పర్సన్కి ఉండింది ప్రజెంట్ అయితే మీ గురించి. సో ఏం జరుగుతుందా? ఐ విల్ బీ అవుట్కమ్ యూనివర్స్. ఇప్పుడైతే ఈ పర్సన్ మీకు దూరంగానే ఉన్నారు, బట్ సిగ్నల్స్ తెలుస్తూ ఉన్నాయి, సైన్స్ తెలుస్తూ ఉండొచ్చు రైట్ నో. ట్విన్ ఫ్లేమ్ మిర్రరింగ్ చేస్తూ ఉండొచ్చు, మిర్రరింగ్ చేసి ఉండొచ్చు మిమ్మల్ని అయితే. డిస్టెన్స్ ఉంది, డిప్రెషన్, డిస్టెన్స్. బట్ ఈ ఖాళీని పూర్తి చేయాలి, క్లియర్ చేయాలి. మిస్అండర్స్టాండింగ్స్ వచ్చున్నాయి ఆల్రెడీ. వీటిని ఎలా క్లియర్ చేయాలని